హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక అరుణ్ చేతులు కడుక్కుంటూ రోజా వేసిన మెహందీని చూసి టెన్షన్ పడిపోతూ తన అమ్మ దగ్గరికి రాగానే, రే అరుణ్, ఒకసారి నీ చేయి చూపించు. అత్తయ్య అత్తయ్య, ఫస్ట్ నాది చూడండి, నా చేతులు చూడండి అత్తయ్య, ఎంత బాగా పండాయో. అత్తయ్య, అరుణ్ను ఎంత ఇష్టపడుతున్నానో ఈ చేతుల ద్వారా మీకు తెలిసిపోయింది కదత్తయ్య. బావా, నాకే చూపించాలి, నీ చేతుల్ని చూపించు అని దీక్ష అనేసరికి అరుణ్ చూపించడంతో ఇక గోరింటాకు పండకపోవడంతో ఇంకో చేయిని చూసి, బావా, ఈ మెహందీ ఎవరు పెట్టారు? నిజం చెప్పు బావా, చామంతి ఈ చేయికి పెడితే మరి ఈ చేయికి ఎవరు పెట్టారు? దీక్ష అడుగుతుంటే వెంటనే రమాదేవి, అరుణ్, ఎవరు పెట్టారో చెప్పురా, దీక్ష అడుగుతుంది కదా అని అనేసరికి అరుణ్ టెన్షన్ పడిపోతుంటే వెంటనే ప్రేమొచ్చి, అమ్మా, అంటే అది నేనే పెట్టానమ్మా. ఎందుకో అన్నయ్యకు మెహందీ పెట్టాలని అనిపించిందమ్మా, అందుకే నేనే పెట్టేశాను. దీనికి అందరూ ఎందుకు టెన్షన్ పడిపోతున్నారు? అప్పుడు రమాదేవి కోపంతో, రేయ్, నీకు ఏ పనులు చెప్పాను? పెళ్లి పనులు చూసుకోమని చెప్పాను. ఇలా గోరింటాకులు పెట్టుడు ఇలాంటివి చేయకు, నా వాల్యూ కూడా తీయకు, అర్థమైందా? అలాగే అమ్మా. ఇక ప్రేమ్ బాధపడుతుంటే అరుణ్ వచ్చి, రేయ్, మళ్ళీ నన్ను కాపాడవు, నా లైఫ్లో నిన్నెప్పటికీ మర్చిపోలేనురా. అన్నయ్య, ఎందుకు ఇలా అంటున్నావు? నన్ను ఇంకా మనసు బాధ పెడుతున్నావు. నువ్వు నా అన్నవి, నీకోసం ఏమైనా చేస్తా అన్నయ్య. ఇదిలా ఉండగా జగదీష్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీక్ష వచ్చి, చూసావా నాన్న ఏం జరుగుతుందో? నేను మెహందీ పెడతా అంటే అరుణ్ బాబా వినిపించుకోకుండా చామంతితో పెట్టించుకున్నాడు. నాకు అసహ్యంగా ఉంది డాడీ. అదే ఆలోచిస్తున్నాను. నాకెందుకో డౌట్ అనిపిస్తుంది దీక్ష. తీసి అరుణ్ రోజాని మర్చిపోలేకపోతున్నాడా? రోజాని ప్రేమిస్తున్నాడా? అంత సీన్ లేదు డాడీ. రమాదేవి అత్తుండగా మనకెందుకు టెన్షన్? నువ్వే చెప్పావు కదా దీక్ష, నీతో సవాల్ విసిరిందని. మరి పక్కలో ఉన్న పామును కూడా నమ్మలేం కదా. ఏమో, రోజా అరుణ్ని మాయ చేసి బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకొని వస్తే మరి నీ పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు దీక్ష. నువ్వు చెప్పేది కూడా నిజమే డాడీ. తొందరగా పెళ్లి కావాలి. ఎలాగైనా సరే నువ్వే అత్తని కన్విన్స్ చేసి రేపే పెళ్లి చేయేలా కానివ్వు డాడీ. ఆ పనిలోనే ఉంటానమ్మా. ఇదిలా ఉండగా చామంతి రోజా గురించి చంద్రికకు చెప్తుంటే ఇదంతా రమాదేవి విని, ఏయ్ చామంతి, మర్చిపోయిన గతాన్ని ఎందుకు గుర్తు తెస్తున్నావు? దాని జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉండకూడదని చెప్పాను కదా. అయినా దాని విషయాలు నీకెందుకు? నువ్వు మాకు సహాయం చేశావని ఊరుకుంటుంటే మా నెత్తిపైకి వస్తావా? నీ స్థాయి ఏంటో గుర్తు తెచ్చుకో. నువ్వెప్పుడు మా కాళ్ళ కిందే ఉండాలి. అయినా నీకు ఏ పనిష్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ రమాదేవి చామంతికి సరాతం పెట్టడంతో చామంతి గట్టిగా అరుస్తుంది. ఇక అక్కడున్న వాళ్ళందరూ చూసి మౌనంగా ఉండిపోతారు. ఇక కోపంతో హర్ష వచ్చి, రమా, నీకు అసలు బుద్ధుందా? ఆ అమ్మాయి గురించి తీస్తేనే ఇలా కాలుస్తావా? చెప్పాను కదండి, నాకు నచ్చని వ్యక్తులు ఎవరైనా ఆ పేరు తీస్తేనే ఇలా జరుగుతుంది. అంటిది ఈ పని మనిషి దాని పేరెత్తితేనే నాకు అసహ్యంగా ఉంది. ఎవరైనా సరే ఇది బాగా గుర్తు పెట్టుకొని మెదలండి, లేకపోతే ఈమెకు జరిగినట్టు మీకు కూడా జరుగుతుంది. ఇలా అనేసరికి ప్రేమ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు చామ్ని ఎందుకు కాల్చావు? ఏంట్రా, నువ్వు నాకే సమాధానం ఇస్తున్నావా? పని మనిషిని కాలుస్తాను, ఏమైనా చేస్తాను. మరి నీకేంట్రా నోరెత్తుతున్నావు? కానీ అమ్మ, చామ్ ఏం తప్పు చేసిందని అలా చేశావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా పనోళ్ళ గురించి నీకెందుకు? నీకు ఏ పని ఉండదు కదరా ప్రేమ్. ఎప్పుడు రోడ్ల మీద చిల్లరగా ఉండడం, చిల్లర దుస్తులు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ అన్నం తినడం నీకే సాధ్యమవుతుంది కదరా. అందుకే నీకు వాళ్ళ బుద్ధులు వచ్చినట్టున్నాయి. అలా అనడంతో ప్రేమ్ కోపంతో వాళ్ళ అమ్మ మీదికి చేయిలావట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రే, నువ్వు నా మీదికి చెయ్యెత్తుతావా? అసలు నీకు ఎంత ధైర్యం రా? ఒక పని మనిషి దాని గురించి నువ్వు అమ్మ మీద చెయ్యెత్తుతావా? అసలు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎక్కడ బ్రతుకుతావో బ్రతుకు అని రమాదేవి ప్రేమ్ని గెంటేస్తుంటే ఇంతలో హర్ష వచ్చి, రమా, నువ్వు గనుక ప్రేమ్ని గెంటేస్తే నేను కూడా వాడితో వెళ్ళిపోతాను. ఎందుకంటే వాడు చిన్న పిల్లగాడు, చూసుకోవాల్సిన బాధ్యత మనది.
పిల్లలన్నాక తప్పులు చేయడం సహజం. అలాంటిది నువ్వు ప్రేమ్‌ని గెంటేస్తే నేను కూడా వెళ్ళిపోతాను రమా. అది నీ ఇష్టం. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? చూసారు కదా ప్రేమ్ ఎలా చేశాడో. నేను చేయలేదు. తను చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు అన్న దాంట్లో తప్పేముంది? ప్రతి దానికి అందరినీ శిక్షిస్తున్నావు. ఎవరు నీకు సమాధానం చెప్పట్లేదనే కదా ఇంకా ఎక్కువ చేస్తున్నావు. చామంతికి వేసిన శిక్ష నీకు కూడా ఇస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకే అర్థమవుతుంది రమా. తను అన్న దాంట్లో తప్పేముంది? రోజా గురించి తీసినందుకే ఇలా చేస్తావా? మరి నేను కూడా రోజా గురించి తీస్తాను. అంటే నాకు కూడా పనిష్మెంట్ ఇస్తావా? అలా అనేసరికి రమాదేవి మౌనంగా ఉండిపోతుంది. ఇదిలా ఉండగా ప్రేమ్ బాధపడుతుంటే చంద్రిక వచ్చి, చిన్నబాబు ఎందుకు బాధపడుతున్నారు? నీకు తెలుసు కదా, అసలు నాకు తెలియకుండానే అమ్మ మీదికి చేయి చేసుకున్నాను. అది నాకు బాధగా ఉంది. అమ్మ ఎప్పుడైనా నన్ను పొగుడుతుంది అనుకున్నాను. కానీ ఎన్నటికీ పొగడదని అర్థమైంది. ఏ తప్పు చేయకపోయినా సరే నన్నే తిడుతుంది. నాది పక్కన పెట్టు. పాపం చామంతి ఏం చేసిందని తనకు అంతలా పనిష్మెంట్ ఇచ్చింది మా అమ్మ? ఉప్పు తిని బ్రతుకుతున్నాం. మా అమ్మగారికి మేము ఏ అన్యాయం చేయము అని చామంతి అనుకుంటూ ఉంటుంది. కానీ మా అమ్మేమో ఇలా చేస్తుంది. చిన్నబాబు ఏడవకండి. ఏడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. ఇంతలో చామంతి వచ్చి, డ్రైవర్ బాబు మీరు నా కోసం మేడం గారిపై చేయి చేసుకుంటారా? అసలు మీకు ఎలా ధైర్యం వచ్చింది? నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను డ్రైవర్ బాబు. శ్యామ్, నాకు ఇష్టమైన వాళ్ళ మీద చేయి చేసుకుంటే నేను ఊరుకోను. శ్యామ్, నీకో విషయం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఏ చిన్న గాయం తగిలినా నేను సహించలేను. అలాంటిది నీది ఏ తప్పు లేకపోయినా అమ్మగారు అలా శిక్షిస్తే నేనెందుకు ఊరుకుంటాను? అందుకే అలా చేశాను. కానీ డ్రైవర్ బాబు, అమ్మగారు మాట్లాడుతుంటే కొడుకు లెక్క మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీరేనా చిన్న కొడుకు? అని అనేసరికి ప్రేమ్ టెన్షన్ పడుతూ, అది కాదు మేడం గారు నన్ను కూడా చిన్న కొడుకులా చూస్తారు. అందుకే అలా మాట్లాడారు. ఓహో! అవునా డ్రైవర్ బాబు. ఇదిలా ఉండగా అరుణ్ రోజా దగ్గరికి వచ్చి, చూసావా? చామంతి అనే పని మనిషి నీ గురించి తీసినందుకు మా అమ్మ చేయి కాల్చింది. మరి నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెడితే మా అమ్మ ఏం చేస్తుందో అని భయంగా ఉంది రోజా. అప్పుడు రోజా మనసులో, అమ్మో అరుణ్ మారిపోయిందంటే ఇక నాకు చేతికి దక్కడు. ఏదో ఒకటి మాట్లాడి నా గుప్పెట్లో పెట్టుకుంటాను. సరే సార్, మీ ఇష్టం. మీకు మీ అమ్మ కావాలంటే చెప్పండి. నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. మిమ్మల్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు సార్. మీరు దీక్షని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి సార్. రోజా, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను మర్చిపోలేకనే కదా ఈ ఇంటికి తీసుకొని వచ్చాను. అలా అని దీక్షని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉంటానా? ఎన్ని సమస్యలు వచ్చినా సరే రోజా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. ఆఖరికి నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లోకి అడుగు పెడతాను అని రోజాతో చెప్పగానే చాలా సంతోషపడిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.